అందరికీ నమస్కారం అండి. ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మార్గశిర మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ముక్కోటి ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన రోజు. ఈ రోజు ముక్కోటి దేవతలు భూలోకానికి వచ్చి విష్ణుమూర్తిని పూజిస్తాడని చెప్తుంటారు. ఈ రోజు ఏ నియమాలు పాటించాలో, విష్ణుమూర్తి పూజ ఎలా చేయాలో, అసలు ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించటానికి ముందు వచ్చే ఏకాదశి చింతామణి వలె సమస్త కోరికలు తీర్చే, పాపాలను హరించి మోక్షాన్ని ప్రసాదించే రోజు కావటం వలన దీన్ని మోక్షద ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు విష్ణుమూర్తి గరుడ వాహనం మీద భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తారు. అందువలన దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చినట్లు అష్టాదశ పురాణాల్లో చెప్పబడింది. వైకుంఠ ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి తలస్నానం చేసి వైష్ణవాలయాలను తప్పకుండా దర్శించుకోవాలి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఆయన అనుగ్రహంతో సకల శుభాలు కలుగుతాయి. ఈరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేసినట్లయితే సమస్త పాపాలు తొలగి భగవంతుడి అనుగ్రహం ఉంటుంది. ఈరోజు ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఎవరైతే పూజిస్తారో వారికి ఇహపరాలలో ఎలాంటి కష్టాలు రావు. మార్గశిర శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి దామోదర సహిత తులసీమాతను కల్పోక్త ప్రకారము పూజించాలి. అసలు ఏకాదశి అంతరార్థం ఏంటంటే, ఏకాదశి అంటే 11, 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, మనసు కలిపి మొత్తం 11. వీటిపైన నియంత్రణ కలిగి ఉండి వ్రతదీక్ష కొనసాగించటమే ఏకాదశి యొక్క అంతరార్థము. ఉపవాసము అంటే కేవలము ఆహారం తీసుకోకుండా ఉండటం కాదు. ఉపా ప్లస్ ఆవాసము అంటే ఎల్లవేళలా భగవంతుడిని తలచుకుంటూ దగ్గరగా ఉండటమే ఉపవాసము. ఏకాదశి వ్రతం ఆచరించే వారికి జ్ఞానం కలుగుతుంది, భగవతత్వం బోధపడుతుంది. ప్రతి నెలలో ఏకాదశి 2 సార్లు వస్తుంది. ఏడాదికి 24 లేదా 26 వస్తాయి. సంవత్సరమంతా వచ్చే ఏకాదశుల్లో వైకుంఠ ఏకాదశి జ్ఞానప్రదమైనది, మోక్షప్రదమైనది. ముక్కోటి ఏకాదశి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. ఏకాదశి తిథి యమప్రీతి, ద్వాదశి తిథి విష్ణుప్రీతి అని శాస్త్రంలో చెప్పబడింది. భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు వారాలలో భానువారము, తిథులలో ఏకాదశి తిథి నేనే అని చెప్పటం జరిగింది. దశమి రోజు ఏకభుక్తము, ఏకాదశి రోజు ఉపవాస జాగరణలు, ద్వాదశి రోజు అన్న సమారాధన మరియు ఏకభుక్తము. ఈ నియమాలతో ఏకాదశి వ్రతాన్ని చేసినట్లయితే వారికి మోక్షానికి ద్వారం తెరుచుకుంటుందని పురాణాల్లో చెప్పబడింది. అసలు ఏకాదశి రోజు భోజనం ఎందుకు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాము. సత్యయుగములో ముర అనే రాక్షసుడు ఉండేవాడు. బ్రహ్మదేవుడితో వరాన్ని పొంది దేవతలందరినీ కూడా హింసిస్తూ ఉండేవాడు. అప్పుడు ప్రజలు, దేవతలు అతడి బాధలను తట్టుకోలేక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు. మహావిష్ణువు మొరతో యుద్ధం చేస్తాడు. 1000 సంవత్సరాలు యుద్ధం చేసిన తర్వాత మహావిష్ణువు అలసిపోవటంతో ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. విష్ణుమూర్తి విశ్రమించిన సమయంలో ఆయనను సంహరిద్దామని మురా రాక్షసుడు ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి శరీరం నుంచి యోగమాయ అనే కన్య ఉద్భవించి రాక్షసుడిని సంహరించింది. ఆ కన్య పక్షంలో 11వ రోజు ఉద్భవించింది కాబట్టి ఏకాదశి అని నామకరణం చేసి మహావిష్ణువు వరమిస్తాడు. తనకిష్టమైన తిథి ఏకాదశి అని, ఎవరైతే ఆ రోజు ఉపవాస దీక్ష చేస్తారో వారు పాపాల నుంచి విముక్తి పొందుతారని అభయం ఇస్తాడు. అందువలన మానవుడు ఏకాదశి ఉపవాసం ఉన్నట్లయితే పాప విముక్తులవుతారని పురాణాల్లో చెప్పబడింది. ముక్కోటి ఏకాదశి రోజు అన్నము, పప్పు, ధాన్యాలు తీసుకోకుండా పాలు, పండ్లు చంద్రోదయానికి పూర్వమే తీసుకొని హరినామస్మరణతో గడిపిన వారికి మహావిష్ణువు యొక్క అనుగ్రహము కలిగి ఏకాదశి పుణ్యఫలం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. వైకుంఠ ఏకాదశికి తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన దేవాలయాలు శ్రీ సీతారామస్వామి దేవస్థానము భద్రాద్రి, తిరుమల తిరుపతి దేవస్థానము తిరుమల, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయము యాదాద్రి, కోదండరామస్వామి వారి ఆలయము ఒంటిమిట్ట, వెంకటేశ్వర స్వామి ఆలయము ద్వారకా తిరుమల, శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము సింహాచలము. వైకుంఠ ఏకాదశి రోజు ఈ ఆలయాలు దర్శించుకోవటం వలన విశేషమైన ఫలితాలు పొందవచ్చు. ఇవే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాచీన వైష్ణవ ఆలయాలలో ముక్కోటి ఏకాదశి మహోత్సవాలు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు.
ఈ ఆలయాలు సందర్శించడానికి కుదరని వారు మీకు దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి ఆలయానికి కానీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఉత్తర ద్వారం గుండా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నట్లయితే సకల పాపాల నుంచి విముక్తి పొందవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.